ఈరోజు మిస్ కాలేజ్ రోడ్డు ఏదైతే మన ఎర్రజల్ల పోయే రోడ్లో మనకి 12th మెయిన్ కేఫ్ అనేది నూతనంగా నెల్లూరు క్రికెట్ స్టేడియం దీనికి మన రియాజ్ జాగమట్లు అదేవిధంగా మన గుర్తుపాటు వీళ్ళందరూ కలిసి ఇన్వెస్ట్ చేశారు. దగ్గర 40 లక్షల రూపాయలు పెట్టడం, అందులో మంచి కాఫీ ఇలాగా ఒక చిన్న బ్యాటరీ కూడా పెట్టుకోవడం, అదేవిధంగా కాఫీ టీ ఇవన్నీ కూడా పెట్టడం, అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పి తెలియజేస్తాను. ఒంగోలు ఇంకా 2 ఉన్నా కూడా దీని ప్రత్యేకత ఏంటి అంటే ముందు స్పేస్ ఉంది, పార్క్ ఉన్నది, స్నాక్స్ ఉన్నాయి, అదేవిధంగా నైట్ అంతా ఆడుకోవటానికి కూడా మనకి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా తీసి పెట్టారు. కాబట్టి అందరూ కూడా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా నైట్ వచ్చేసి కాసేపు ప్రాక్టీస్ చేసినా చాలా మంచిదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరి మీద నమ్మకంతో వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఇంత స్టేడియంలో పెట్టారు. మనస్ఫూర్తిగా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, బాగా జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాం. దాని తగ్గట్టుగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఈరోజు అవసరం. ఊళ్ళో కూడా తొందరలోనే క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం, దాన్ని కూడా రీసెంట్ చూస్తూ ఉన్నాం. ఐపీఎల్ ఆడేటట్టుగా పెద్ద ఇండోర్ స్టేడియము, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఇవన్నీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే స్టేట్లో అన్ని దగ్గర ఉన్నా కూడా మన దగ్గర లేదు క్రికెట్ స్టేడియం. పోయినసారి ఉండే టైంలో ల్యాండ్ ప్రాబ్లం ఉంది, ల్యాండ్ మనకి ఇబ్బందికరంగా ఉంది, ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండేకి అది చేయలేకపోయాం. ఇప్పుడు ల్యాండ్ కూడా మనం దాదాపు ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. దాన్ని చేసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళే కన్సల్ట్ చేసిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏదైతే 12th మెయిన్ కేఫ్ వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అన్ని అంగులతో పెట్టారు. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా అర్థంగా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఆ మోహన్ రాజ్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఒంగోలు దాని మీద, కాబట్టి దానికి ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి కూడా నేను కూడా భావిస్తాను. థ్యాంక్ యూ.